దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. 12/3/88 రాత్రి ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పమ్మా. నగర శివారిలో చైర్మన్ పరమేశ్వరరావు తెల్లవారేసరికల్లా గుడిసెలు వేయించాలని చూస్తున్నారని తెలిసి నా భర్త అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడ హత్య చేయాలని చూస్తున్నారని ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. నా భర్తను కాపాడుకోవడానికి వెళ్ళిన నేను జైల్లో ఉన్న పశుపతి ఆయన్ని చంపడం నేను కళ్ళారా చూశాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఖైదీనే పట్టుకోలేని మీరు 400 మంది ఖైదీలున్న జైలుకి అధికారినిగా పనికిరారని నేనంటాను. చెప్పండమ్మా, పశుపతే హంతకుడైతే మీరు అతన్ని ఎందుకు పట్టుకోలేదు? రక్తపు మడుగులో చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భర్తను చూడగానే నేను జైలర్ అన్న సంగతే మర్చిపోయాను. మామూలు స్త్రీని అయిపోయాను. పసుపు కుంకాలు గుర్తుకొచ్చి ఆడదానైపోయాను. అది అవకాశంగా తీసుకుని దుర్మార్గుడు పారిపోయాడు. మీరు ఏడవడం ఆపేస్తే నాది ఇంకో ప్రశ్న ఉంది. మీరు బయలుదేరే ముందు జైల్లో ఉన్న పశుపతి మీరు హత్యాస్థలానికి వెళ్ళేసరికి మీకంటే ముందు అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు? అది నేను చెప్పగలిగితే మీరు ఇన్ని ప్రశ్నలు వేయవలసిన అవసరం ఉండదు. నేను చెప్పగలను దేవి గారు. అసలు జరిగింది ఏమిటంటే మీరే మీ భర్త స్కూటర్ని గుద్దేసి అతన్ని యాక్సిడెంట్ లో చంపేశారు. ఎందుకంటే మీకు మీ మరిదికి మధ్య అక్రమ సంబంధం ఉంది కనుక. ఆ సంగతి తెలిసే మీ భర్త అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. విజయ్, అగో! అగో! పోలీసుల వద్ద, డాక్టరు దగ్గర, ఆఖరికి కోర్టులో కూడా అనుచితంగా ప్రవర్తించిన విజయ్ కుమార్కి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏంట్రా నువ్వు చేసిన పని? కన్నీళ్లు పెట్టద్దు నాన్న. నేనే కావాలని జైలుకి వెళ్తున్నా. జైల్లో ఉన్నట్టు ఆలబాయ్ సృష్టించి ఆ పశుపతి అన్నయ్య ప్రాణాలు తీశాడు. నేను ఆ జైలుకే వెళ్ళి వాడి ప్రాణాలు తీసి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. కళ్ళు తెరవండి, మీ తమ్ముడిని కాపాడుకోండి. ఏం జరిగింది? ఆ విజయ్ కుమార్ కేవలం మీ తమ్ముడిని చంపడానికే కావాలని కోర్టులో లాయర్ని కొట్టి మీ తమ్ముడు జైలుకే వెళ్ళాడు. నీ అమ్మకడుపు మారా, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, నా చెవులతో విన్నాను. మీ తమ్ముడికి నేను శ్రాద్ధం పెట్టకుండా ఉండాలంటే ఎలాగోలా అతన్ని కాపాడుకోండి. ఓ నాయనో, కొంప మునిగిపోయింది నా దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? హలో హలో నాయుడు గారు, ఆ విజయ్ కుమార్ గారు మా వాడిని చంపడానికి మా వాడున్న జైలుకే పెడుతున్నట్ట. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పెరోల్ మీద మా వాడిని బయటికి తీసుకురావాలి. ఎంత సడన్ గా చెప్తే ఎలాగయ్యా? ఆపదలు సడన్ గా కాక మెల్లిగా వస్తాయా? వాడు స్టేషన్ నుంచి జైలుకి మారటానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల మా వాడిని పెరోల్ మీద తీసుకొచ్చేయాలి. అలాగే. పోనీ త్వరగా క్రాస్ చేయదాన్ని, క్రాస్ చేయి. పోనీ పోనీ. గేటు తీవయ్యా. కాకారావు, అమ్మయ్యా వచ్చారా? పెరోల్ ఆర్డర్ తెచ్చారా? ఇదిగో రండి. ఏమిటి ఏమిటిన్నాయా ఈ హడావిడి? ఆ విజయ్ కుమార్ గారు కావాలని శిక్ష వేయించుకుని ఇదే జైలుకి వస్తున్నాడు. వాడు వచ్చే లోపల మనం జైలు గేటు దాటి వెళ్ళిపోవాలి. నేను రాను. వాడి దృష్టిలో నేను ఉత్తర కుమారుని అయిపోతాను. వాడిని చంపుతాన్ని ప్రతిజ్ఞ కూడా చేశాడు. రానయ్య, నేను చేసిన మానభంగాల రికార్డు నీకు తెలుసు, మర్డర్ల సంఖ్య నీకు తెలుసు. అయినా నా శక్తి మీద నీకు డౌట్ వస్తుందంటే జీవితంలో మొట్టమొదటిసారి నీ మీద నాకు కోపం వస్తుంది. అలాగే నా మాట వినరా, తర్వాత ఆలోచిద్దాం రా.
వదులు మా వాడిని వదులు వదులు రారా పశుపతి రారా రారా నాయన వద్దులు రారా మూర్ఖుడా రారా రా వదులు కళ్ళ చూస్తాను వచ్చే తొందరగా చేసి గొళ్ళెం పెట్టే తొందరగా అతను రానివ్వకో వదులు వదులు పశుపతి ఇవాళ నువ్వు తప్పించుకుని పారిపోవచ్చురా కానీ నిన్ను చంపి నీ నెత్తురుతో దీపం వెలిగించిన అన్న సమాధి దగ్గర పెట్టకపోతే అన్న ఆత్మకు శాంతి ఉండదు నా పగ చల్లారదు ఎందుకే పిచ్చినాల ఏడుస్తాడు ఆ నెలకాలం జైల్లో ఉంటాడా ఏంది 6 నెలల్లో తిరిగి వస్తాడులే ఆడు బయటికి రావటానికి కాదయ్యా జైలుకి వెళ్ళింది అన్నం చంపిన పశుపతిని పశువుని చంపినట్టు చంపి ఉరికబ్బు ఎక్కటానికి వెళ్ళాడయ్యా మనం ఏ జన్మలో చేసుకున్న పాపమోనయ్యా ఇది పెద్ద కొడుకు మట్టిలో కలిసిపోయాడు వాడు పోతూ పోతూ కోడలే 5వ తరాన్ని సమాధిలోకి తీసుకుపోయాడు ఇప్పుడు చిన్న కొడుకు అఘాయిత్యం చేస్తే ఇక మనం బ్రతకటం ఎందుకయ్యా ఆ పశుపతి గారు చస్తే గాని ఆడి మనసు చల్లబడదే భగవంతుడా ఏ ఆదిశక్తిని పంపుతావు ఏ ప్రళయ రుద్రుణ్ణి పంపుతావు ఆ దుర్మార్గుడు ఆయుష్ ఎత్తుకుపోయి కనీసం నా ఈ ఒక్క బిడ్డనైనా కాపాడు తండ్రి అమ్మా యమున అమ్మా ఈ పసిదాన్ని అనాథలు చేసి నువ్వు ఉరికమ్ము ఎక్కుతావా అమ్మా తొందరపడొద్దని మరిదికి చెప్పాల్సిన నువ్వే తొందరపడ్డావా అమ్మా నిన్ను అనాథను చేయలేనమ్మా పేరు వదినా ఇక్కడ ఆమె జైలరు నువ్వు ఖైదీవి బంధాలు అనుబంధాలు కట్టిపెట్టి సమాధానం చెప్పే నీ పేరు విజయ్ కుమార్ పుట్టుమచ్చలు ఇంటి చరిత్రకు తెచ్చిన మచ్చ నొసటి మీదుంది అన్నను కాపాడుకోలేని మచ్చ గుండె దగ్గరుంది చూడు ఇక్కడ నీ క్రమశిక్షణ పట్టి శిక్ష తగ్గుతుంది నువ్వు జైల్లో బుద్ధిగా ఉంటే శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదల కావచ్చు
కక్షతో ఉన్నవాడికి శిక్ష లెక్కలేదు జైలర్ గారు. నీకు 911 నంబర్ అలాట్ చేస్తున్నాను. ఇవి తీసుకో. విజయ్, నీ పుట్టినరోజు సందర్భంగా ఈ వదిలిసిన కొత్త బట్టలు తీసుకో. ఇంకా అంత పగతో ఉన్నాడా విజయ్ గారు? అవును సార్, వాడు జైలుకి వచ్చిందే పగ తీర్చుకోవడానికట. నేనే నా పిచ్చి సన్యాసిని, అవకాశం వస్తే నేను తీర్చుకుంటాను పగ. నిన్ను జైలు నుంచి తీసుకొచ్చింది పగ తీర్చుకోవడానికి కాదురా, నీ పెళ్లి జరిపించడానికి. పెళ్ళే? అవును, లతతో. మరి నాయుడు గారు ఒప్పుకుంటారా? ఒప్పించే పూచి నాది. నీ మీద ఇప్పటికి 2 కేసులున్నాయి. ఒకటి కొట్టేశారు. శిక్ష పడ్డ ఆ కేసు కూడా అన్యాయం అని జనం అనుకోవాలంటే లత నీ భార్య కావాలి. అది సరే సార్, మరి నా సంగతో మా వాడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చినందుకు ఈ 10,000, కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు ఈ 10,000. మరి నన్ను లక్షాధికారిని ఎప్పుడు చేస్తారు సార్? నాయుడు గారి అమ్మాయితో మా వాడి పెళ్లి జరిగి